కేంద్రం బ్యాన్ చేసిన డ్రగ్స్ లో ట్రెమడాల్ ఒకటి. అలాంటి డ్రగ్ ని విచ్చలవిడిగా అమ్మేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి మెడికల్ షాప్స్. ఇలాంటి డ్రగ్ ని కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాపు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. అసలేంటి డ్రగ్? ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడకూడదు? వాడడం వల్ల వచ్చే నష్టాలేంటి? పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా అధికారులు మెడికల్ షాపులపైన తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు అవనిగడ్డలో కూడా ఏవైతే డ్రగ్స్ వాడకూడదో వాటినే ఎక్కువగా వినియోగించినట్టుగా కూడా అధికారులు ఆ సోదాలలో వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అందులో ఎక్కువగా అయితే ఐసిస్, బోకోహరం అనే 2 డ్రగ్స్ని కూడా వాడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దానికి సంబంధించి కూడా అసలు బోకోహరం అంటే ఏంటి, ఇటు ఐసిస్ అంటే ఏంటి, ఈ 2 డ్రగ్స్ గురించి అసలు డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు, వాటిని అసలు ప్రిస్క్రిప్ట్ చేయొచ్చా చేయకూడదా, చేసిన తర్వాత ఎంత డోసేజ్ వాడాలి అనేది మనతో మాట్లాడడానికి డాక్టర్ మధుసూదన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు చూస్తే నిన్నటి నుంచి కూడా అన్ని మెడికల్ షాపులపైన అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ మెయిన్ ఐసిస్ అండ్ బోకోహరం ఈ 2 డ్రగ్స్ కూడా ఎక్కువ హైలైట్ అవుతూ ఉన్నాయి. అవనిగడ్డలో కూడా అనుమతి లేకుండానే వాటిని అమ్మినట్టుగా కూడా మనకు కొన్ని వార్తలు అయితే వస్తాయి. అసలు దాన్ని ఎంతవరకు వినియోగించాలి, అసలు డాక్టర్ అనే వాళ్ళు ప్రిస్క్రిప్ట్ చేస్తారా సార్ వీటిని? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేవారండి, ఇప్పుడు తగ్గించాము. మామూలుగా ఇది ఒపాయిడ్ పెయిన్ కిల్లర్, పెయిన్ కిల్లర్స్లో వాడతాము. ఇది ఒపాయిడ్ పెయిన్ కిల్లర్ ఎక్కువగా అక్యూట్ పెయిన్స్లో కానీ సర్జరీ చేసినప్పుడు కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం ట్రెమడాల్ అనేది. కానీ ఇప్పుడు మనకి మెడికల్ షాప్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉండటం వల్ల వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దే ఆర్ గివింగ్ ఫ్రీలీ. లాంగ్ రన్ మీద దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్రెయిన్ డ్యామేజ్ వచ్చే గుణం ఉంటుంది, తర్వాత రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చే గుణం ఉంటుంది. అది జనరల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇస్తే బాగుంటుంది. అది అంటే సాధారణంగా ఈ ఐసిస్ అనే డ్రగ్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ బాడీ పైన చూపించే అవకాశం ఉంది? అంటే మత్తు పదార్థాల కిందనే కన్సిడర్ చేస్తారు అని కూడా అంటూ ఉన్నారు. ఎక్కువగా రాస్తే కనుక అది మత్తు పదార్థం కింద వస్తుంది. డ్రౌజీనెస్ ఎక్కువగా వస్తుంది. ఆ డ్రౌజీనెస్కి అలవాటు పడి వాళ్ళు దానికి ఇదైపోతారనమాట. అందువలన వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి రోజు ట్రెమడాల్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఆస్మా పేషెంట్స్లో ఈ డ్రగ్స్ వాడకూడదు. కానీ వాళ్ళు అలవాటు పడిపోయి దానివల్ల మందుల షాపు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతాం. మందుల షాపుల వాళ్ళు కూడా ఎక్కువగా వీటిని విక్రయించడం కానీ వీటి జనాలకి కూడా ఈజీ వేలో అమ్మేయడం వల్ల కూడా ఎలాంటి ప్రమాదం పొందేవు? ప్రమాదం ఇదే, వాటికి అలవాటు పడిపోతారు. ఎక్కువగా అలవాటు పడిపోయి మామూలుగా హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అధికంగా వినియోగిస్తే కూడా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రిస్క్రిప్ట్ చేయకుండా జనరల్గా వాడకూడదు ఏ మెడిసిన్ అయినా కూడా. ఈ బోకోహరం అనేది కూడా మనం అసలు ఐసిస్, బోకోహరం ఈ రెండింటిని కూడా డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇట్ ఈజ్ ఓన్లీ పెయిన్ కిల్లర్, ఒపాయిడ్ పెయిన్ కిల్లర్ అంటాం వీటిని. దానికి ఏమైనా జనరేట్ అవుతుందా? జనరల్గా వేసుకుంటే వస్తుంది. ఓపియం ఉంటేనే కదా మొత్తం వస్తుంది. అందువల్లనే మన గవర్నమెంట్ కూడా బ్యాన్ చేస్తున్నాయి. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చారు ఈ వాడకూడదని. వాటిలో ఇది కూడా ఉన్నది, ట్రెమడాల్ కూడా ఉన్నది. అది దానివల్ల ఎక్కువ కాలం వాడకుండా ఉంటే మంచిది. ఓన్లీ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అది అందుబాటులో లేకుండా ఉంటే బాగుంటుంది. అది అంటే ఎక్కువ యువత కూడా దీనికి మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసలుగా మారడం కానీ, ఇప్పుడు గంజాయి కానీ మిగిలిన డ్రగ్స్ కూడా ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అంటే ఇది కూడా వాటిలాగానే ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? వాటికున్న ఎఫెక్ట్ వీటికి ఉన్నది కానీ ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో కొంత. అంటే ఎక్కువగా రోజువారీ వాడే వాళ్ళకి అది ఒక ఎఫెక్ట్. మన ఆల్కహాల్ ఎట్లా అడిక్ట్ అవుతారో వీటికి కూడా అడిక్ట్ అయ్యే గుణం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆస్మా పేషెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారని చెప్పారు. అలా కాకుండా ఇంకే సమస్యలు ఉంటాయి? వాడతాం కాదు, ఆస్మా వాడకూడదు. వీళ్ళు ఏంటంటే ఆస్మా ఉన్నా కూడా ఏదైనా పెయిన్ కిల్లర్, జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఈ ట్రెమడాల్ మాత్రం ఒకటి ఇవ్వండి అని అడగటం, వేసుకోవటం, అట్లా అలవాటు పడిపోతారు, ఎడిక్ట్ అయిపోతారు. అది
టోటల్గా బ్యాన్ చేయడమే కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఆల్రెడీ యువత కానీ ఇటువైపు ఎవరైతే అలవాటు పడిపోయారో మీరు అంటున్నట్టుగా కూడా పెయిన్ ఎక్కువగా వస్తే కూడా ట్రెమడాల్ ఇవ్వండి అని అలవాటుగా చేసుకున్న వాళ్ళందరికీ కూడా కొంచెం దూరం చేస్తేనే బెటర్ అంటారా ఈ మెడిసిన్? దూరంగా ఉంటే మంచిది. బ్యాన్ చేసినా పర్వాలేదు, కానీ కొన్ని అక్యూట్ కండిషన్స్లో వాడాల్సి వస్తుంది కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇస్తే బాగుంటుందని మా ఇది. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఐసిస్ అండ్ బోకో హరం వంటి డ్రగ్స్ని ఎక్కువగా యువత కానీ ఇటు ఎవరైతే పేషెంట్స్ వస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ ట్రెమడాల్ మెడిసిన్ ఎక్కువగా తీసుకోవడం, ఆ వినియోగం కూడా ఎక్కువ తగ్గిస్తే చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి మత్తు పదార్థాలను కూడా ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విధంగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివాతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.